తిన్నెలపూడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం టీడీపీ నాయకులు నిర్వహించారు. టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు గండవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకత్వంలో నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ప్రభుత్వానికి మద్దతు నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుష్మారెడ్డి నాయకత్వం సంక్షేమ పథకం వృద్ధులకి మీకు అందే పథకం మన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి పథకాల గురించి వివరించడం జరుగుతున్నది. గౌరవనీయులైన మా గూడూరు శాసనసభ్యులు, మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా తిన్నెలపూడి గ్రామంలో డోర్ టు డోర్ ఈ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ గడప గడప తిరగటం జరుగుతుంది. మా తిన్నెలపూడి గ్రామంలో మన కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ సంక్షేమ పథకాలు అందిన వాళ్ళు చాలా సంతోషంగా, చాలా మద్దతుగా ఉన్నారు. ప్రతి ఒక్క గడపలో వాళ్ళ ఆనందాన్ని చూస్తున్నాము. మనం ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు విజయవంతంగా వాళ్ళకి అందడం జరిగింది. మా శాసనసభ్యులు, మా గూడూరు ఎమ్మెల్యే గారు, మా సునీల్ కుమార్ అన్న ఆశీస్సులతో మా తిన్నెలపూడి గ్రామ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. అందుకు గాను మేము మా ఎమ్మెల్యే గారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎల్లవేళలా మా ఎమ్మెల్యే గారు మా తిన్నెలపూడి గ్రామానికి అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటారని ఆశిస్తూ మేము ఈరోజు తిన్నెలపూడి గ్రామంలో డోర్ టు డోర్ తిరగడం జరుగుతున్నది. అలాగే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ప్రతి నెల 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అందడం జరుగుతున్నాయి. వాళ్ళు గత ప్రభుత్వం మీద మన ప్రభుత్వంలో పింఛన్లు, మన కూటమి ప్రభుత్వంలో పింఛన్లు పెంచి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. అలాగే తల్లికి వందనం ప్రతి ఇంట్లో 15,000 రూపాయలు పడడం జరిగింది ప్రతి బిడ్డకి. అందుకుగాను వాళ్ళు చాలా గర్వపడుతూ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకాల గురించి చాలా సంతోషపడుతూ చెప్తున్నారు. అలాగే స్త్రీ శక్తి ప్రతి మహిళ ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ఉచితంగా బస్సు ప్రయాణం ఉచితంగా బస్సులో వెళ్తున్నారండి ప్రతి మహిళ. ఇందుకు మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. చాలా సంతోషం. మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయండి. పేదోడికి ఇన్నోడికి అని లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని మన కూటమి ప్రభుత్వం మీద. అలాగే మా ఎమ్మెల్యే గారు మా తిన్నెలపూడి గ్రామానికి ఎల్లవేళలా సహకారం అందిస్తారని మా తిన్నెలపూడి గ్రామం తరఫున కోరుచున్నామండి. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.